హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ సర్ప్రైజ్ మాకు. మా అమ్మ వచ్చింది మా ఇంటికి చాలా రోజుల తర్వాత. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మని చూడక కూడా చాలా రోజులు అయిపోయింది. రోజు ఫోన్ చేసుకున్నా లేదా వీడియో కాల్ మాట్లాడుకున్నా, వీడియో కాల్లో చూసినా సరే డైరెక్ట్ చూసిన ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. నాకైతే మా అమ్మ అంటే చాలా ఇష్టం. మీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా కామెంట్ చేయండి. మా నాన్న అంటే కూడా ఇష్టం, కాకపోతే మా నాన్నేమో తన ఫీలింగ్స్ని బయట చూపించుకోవడం అన్నట్టు, మా మీద ఉన్న ప్రేమని అట్లా బయటికి చెప్పుకోవడం అట్లా నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి ఉగాది ముందు మా అమ్మ మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసేసి పిల్లలిద్దరికి ఇలా కుడుకలు పెట్టేసి పోతుంది అనమాట. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి కదా. పిల్లలిద్దరిని ఇలా మ్యాట్ వేసి కూర్చోబెట్టేసిన అనమాట. నా దగ్గర కొత్త టవల్ ఉంటే అమ్మ కప్పేసింది, అన్విత్కి కప్పేసి బొట్టు పెట్టేస్తుంది అనమాట. మా పాప కూడా బొట్టు రివర్స్లో పెట్టేస్తుంది. అని మంచిగా కూర్చోరా అని అంటే ఒకటికి 2 సార్లు కదులుతూనే ఉన్నాడు. ఫైనల్గా అమ్మ కుడుకలు అయితే పెట్టేస్తుంది. ఫోటోకి ఫోజ్ ఇవ్వండి అంటే ఫోజ్ ఇస్తూ కుడుకలు అయితే పెట్టేస్తున్నారు. తర్వాత కుడుకలు పెట్టాక అక్షింతలు వేయించుకోండి రామమ్మతో అని అంటే పాపకి వేస్తుంది అమ్మ. తర్వాత సోనుగారిని కూర్చోమంటే వాడు మళ్ళీ నేను టవల్ కప్పుకుంటా అని చెప్పేసి టవల్ కప్పేసుకొని అక్షింతలు వేయించుకుంటున్నాడు. అక్షింతలు వేయడం అయిపోయాక అమ్మమ్మ కాళ్ళు మొక్కురా అని అంటే వాడు అసలు హడావిడి చేస్తున్నాడు. ఈ పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అంటారు కదా, అందుకని చెప్పేసి తీసుకో అంటున్నా, అయినా సరే వాడు వినిపించుకోవట్లేదు. అందుకని అమ్మనే ఇక వాడు చేయి పట్టుకొని ఇట్లా ఊరిక కాలు మొక్కినట్టు చేస్తుందన్నమాట. ఫైనల్గా మా అమ్మ కుడుకలు అయితే పెట్టేసింది అతి కష్టం మీద. ఇక నా టర్న్ అనమాట. ఇక అమ్మని ఖాళీ చేతులతో పంపించడం ఇష్టం లేక నా దగ్గర ఒక కొత్త పట్టు చీర ఉండే అండ్ ఒక కొత్త బ్లౌజ్ పీస్ కూడా ఉండే. అవి 2 పేర్ చేసేసి అమ్మకైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఫ్లవర్స్, గాజులు, పసుపు, కుంకుమ కూడా ఆ పట్టు చీర మీదకి పెట్టేసి అమ్మకి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. అమ్మ కూడా నాకు రివర్స్లో బొట్టు పెట్టేస్తుంది. ఫైనల్గా అయితే నేను పట్టు చీరని అమ్మకు పెట్టాలనుకున్నా పెట్టేసిన. అయితే నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, మన పేరెంట్స్ మన కోసము వాళ్ళ లైఫ్స్నే సాక్రిఫైస్ చేసిర్రు. అలా మనం సాక్రిఫైస్ చేయనవసరం లేదు. వాళ్ళకి కావాల్సినవి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న కోరికలు తీరిస్తే చాలు అని నేను నమ్ముతాను. ఇంతకీ మా ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.